దాదాపు 4-5 నెలలు నిర్వహించాల్సి వస్తుందేమో. ఉమ్, అది కూడా ఓ పెద్ద తలనొప్పి అవుతుంది. ఎందుకంటే అంటే కాశ్మీర్లో ఎన్నికలకి వీటికి కొంచెం తలనొప్పి ఉంటాయి మనకి. దళాలను ఒక చోట నుంచి ఇంకో చోట పంపించాలంటే చాలా రిస్క్ ఉంటాయి అన్నమాట. కాబట్టి అప్పుడు 3 నెలలన్నా ఇప్పుడు మనకి దాదాపుగా ఎన్నికలు 45 రోజుల నుంచి 2 నెలల్లో జరుగుతున్నాయి. అప్పుడు 4 నెలలు 5 నెలలు అంటే కనుక అదో పెద్ద తలనొప్పి మళ్ళీ. అదే కదా. కాబట్టి ఆ రూట్లో ఏమన్నా ఆలోచిస్తుండొచ్చు. అంటే కేంద్రంలో అధికార మార్పిడి జరగకపోతే ఓకే, జరిగితే కనుక మళ్ళీ ఇది అసలు శాంతం ఎగిరిపోతుంది. కాంగ్రెస్ అసలు ఒప్పుకోద్దు దానికి. అవునా? అంటే కాంగ్రెస్ ఎందుకు అంగీకరించేస్తారు? వాళ్ళు బలం లేదనా? అట్లా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 29లో కాంగ్రెస్ వచ్చింది అనుకోండి, జమిలీ ఎలక్షన్లకే 30కో 32కో వెళ్ళిపోతే ఆడు తర్వాత గెలుస్తారని నమ్మకం ఏడ ఉంటుంది వాళ్ళకి. ఇంకోటి కాంగ్రెస్ సింగల్ గా గెలిచే పరిస్థితుల్లో లేదు. అది కూటమిగా ఉన్నప్పుడు దాని కూటమి పార్టీలకు ఎవరికి ఇష్టం లేదు అట్లా జమిలి. ఎందుకంటే దానికి ప్రాంతీయ పార్టీలు ఎవరికైనా సరే జమిలి అంటే భయం. దాని ఇప్పుడు కేసీఆర్ ఎందుకు ఆ రోజున ముందు తీసుకున్నాడు, తీసుకోబట్టి గెలిచాడు, లేకపోతే దెబ్బ అయిపోయాడు కదా అప్పుడే. ఇప్పుడు ఆ రోజున బంపర్ మెజారిటీ వచ్చింది 18లో, 2/3 మెజారిటీ కొట్టాడు ఆయన అసెంబ్లీ సీట్లు. కానీ పార్లమెంట్కి వచ్చాడు 9 సీట్లకు పరిమితం అయిపోయింది. నిన్న చూడండి 2023లో జరిగినటువంటిది, వీళ్ళకి అత్యవసరం వచ్చింది 64. 8 ఏళ్ళు అక్కడ, ఇది 7 నియోజకవర్గాలు లెక్క కదా, 8 పార్లమెంట్లు వచ్చింది.